నిండు సూర్యుడు ఒకవైపు, ఈ ముంబై ఒకవైపు. ఏమైంది అయ్యారు బ్రో? ఈ ముంబై తోటి ఎట్లయితుంది? ఎట్లయినా అందరూ ఫామ్లో లేరు. రోహిత్ లేడు, హార్దిక్ లేడు, సూర్య లేడు. ఉత్తిగానే పిసికేయచ్చు అనుకున్నావు ఏంది? అంత పోరగాలతో వచ్చి పిసికిన ఎట్లుంది మన క్యాప్టెన్సీ బౌలింగ్? కాదు బుమ్రా అన్న, ఏం చేసినామే? ఈ టైంలో కొడతారా? రే మీరు ఇప్పుడు గెలిచి ఏం చేసిరే? ప్లే ఆఫ్స్కి వస్తారా? మేమైనా పోతుండే కానీ. కాదు అయ్యారు బ్రో, దీనికే నువ్వు అట్లా అంటే లాస్ట్ ఇయర్ మాకు సెమీఫైనల్లో పెట్టినావు, ఎంత బాధ అవుతుండే. అందుకే దీనికి రివెంజ్ ప్లాన్ చేసినాం. ఎట్లుంది దెబ్బకు అస్సాం ట్రైన్ ఎక్కాలి. కాదు శార్దుల్ బ్రో, 4 ఓవర్ల 4 వికెట్లు బ్రో. మా మీద అంత కోపమా? ఏం బౌలింగ్ బ్రో అది? కాదన్నా, మీకంటే సీజన్ ఉంది, మాకైతే సీజన్ అయిపోయింది. నన్ను రిటర్న్ చేసుకుంటారో చేయరో అని చెప్పి నా టాలెంట్ చూపించిన. నాలో ఉన్న రసం అంతా తీసి 4 వికెట్లు తీసిన. అంతుంటే మేమే కొందు కాబయ్యా నెక్స్ట్ మెగా యాక్షన్లా. సారీ భయ్యా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నువ్వు ముందే చెప్పాలి. ఇట్లా తిలక్ తమ్ముడు ఏమన్నా బ్యాటింగ్ చేసినావా? 7 4లు 6 6లు 300 స్ట్రైక్ రేట్, 33 బాల్ 75 కొట్టి లేని మ్యాచ్ని గెలిపించినావుగా తమ్ముడు. సూపర్ బ్యాటింగ్ తమ్ముడు. అదేం లేదన్నా, ఇది మనకు అలవాటు. ఇలాంటి మ్యాచ్లు మనం గెలిపించడం చాలా సహజమన్నా. తిలక్ తమ్ముడు, ఈ మ్యాచ్ గెలిపిస్తే నీకు ఏమొచ్చింది తమ్ముడు? మేమైనా క్వాలిఫై అవుతుందిగా తమ్ముడు, ప్లే ఆఫ్స్కి పోదు అన్న. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ తోటి మాకేం రాదన్న. కాకపోతే లాస్ట్ ఇయర్ మీరు కొట్టిన దెబ్బకి రివెంజ్ అనుకోనా. అలానే మా టీం ఫ్యాన్స్ని హ్యాపీ చేసినాం అనుకోనా. ఇవే రికల్టన్ తమ్ముడు, మన టీంకి ఎవరు ఆడకపోయినా ఎవడు ఆడినా నువ్వు అయితే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నావు తమ్ముడు. సూపర్ తమ్ముడు. 23 బాల్ 48 ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చినావు తమ్ముడు. 200 పైగా స్ట్రైక్ రేటు, 6 6లు 2 4లు. సూపర్ బ్యాటింగ్ తమ్ముడు. ఇవన్నీ మనకు అలవాటే అన్న. నాతో పాటు తిలక్ తమ్ముడు, విల్జాక్స్ తమ్ముడు మంచిగా ఆడి మ్యాచ్ని గెలిపించేదాను. అది చాలన్న మనకు. కాదు తమ్ముడు, ఏమైంది తమ్ముడు మన టీంకి? ఇటువంటి మ్యాచ్లు ఆడేటోళ్ళం, ఓన్లీ 4లు 6లతో మాట్లాడేటోళ్ళం, మంచి టార్గెట్ని డిఫెండ్ చేసేటోళ్ళం. ఏమైంది తమ్ముడు మన వాళ్ళకి? ఫస్ట్ 7 మ్యాచ్లు గెలిచి తర్వాత 5 మ్యాచ్లు ఓడిపోవడం ఏంది? టాప్ 2లో ఉండేటోళ్ళం, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాం. ఏం తమ్ముడు మనకి? క్యాచ్లు పట్టమంటే క్యాచ్లు పడతలేరు, బౌలింగ్ మంచిగా ఏమంటే బౌలింగ్ చేస్తలేరు. ఇట్లానే కలితే మనం ఎలిమినేట్ అయ్యారన్నా. అదంతా వదిలే, ఇప్పుడు మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా? ఏ టీమ్స్ని కొట్టాలి? ఎంత నెట్ రన్ రేట్తో ఆడాలి? ఏం లేదు తమ్ముడు, మిగతా 2 మ్యాచ్కి గెలవాలి. అప్పుడు మనకు నెట్ రన్ రేట్తో సంబంధం ఉండకుండా మనం క్వాలిఫై అవుతాం. ఫర్ సపోజ్ ఒక మ్యాచ్ ఓడిపోయినాం, అప్పుడు మనం చెన్నైయో ఆర్ఆర్ఓ ఒక మ్యాచ్ ఓడిపోవాలని కోరుకోవాలి. వేరే టీమ్స్ మీద డిపెండ్ కావాలి. ఇది తమ్ముడు మన సినారియో. ఇటువంటి మ్యాచ్లు ఆడేటోళ్ళం. ఇప్పుడు మనం క్వాలిఫై అవ్వాలంటే వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఏందన్నా మన బౌలింగు, మన ఫీల్డింగు, దీనివల్లనే అన్న మనం వీడి వరకు వచ్చాం. అవును తమ్ముడు, మిగతా 2 మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ ఇచ్చేయాలి. లేకపోతే మనం ఇంటికే, ఇక అస్సాంకే. ఈ ముంబై మీద నెక్స్ట్ సీజన్ రివెంజ్ తీసుకుందాంలే. వెయిటింగ్ అన్న. Thank you for watching this video. Please subscribe our channel Cricket Spoof 18. గంట కూడా కొట్టండి బ్రో.